ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రేమ్ బాబుకి పాయసం అంటే చాలా ఇష్టం. అందులో బెల్లం వేస్ట్ చేస్తే ఇప్పటికీ పసిపిల్లాళ్ళ ఎంత ఇష్టంగా తింటాడో. బాబింకా రెడీ అయ్యాడో లేదో. ఏంటి చందు? పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. మంచి బట్టలైతే వేసుకున్నావు కాని అలా ఉన్నావేంటి? నీ పుట్టినరోజును మర్చిపోయావా? నేను మర్చిపోలే చందు, గుర్తు చేయాల్సిన వాళ్ళు మర్చిపోయారు. ఏమైంది బాబు? పుట్టినరోజు పూట ఆ కన్నీళ్ళేంటి? కష్టం వస్తే కన్నీళ్ళ కాక ఎవరికి చెప్పుకుంటాం చందు? నీ కష్టమేంటి చిన్నబాబు? అమ్మలాంటి దాన్ని నేనున్నానుగా, నాకు చెప్పు. అమ్మ లాంటి దానివి కాదు, నువ్వే అమ్మవి, నువ్వే అమ్మవి, నువ్వే అమ్మవి, నువ్వే నేనమ్మనేంటయ్యా? నా పుట్టినరోజు నా తల్లికి గుర్తులేదు, నీకు గుర్తుంది. నా చిన్నప్పటి నుంచి నా మంచి చెడు అన్నీ చూసావు. నేను బాధపడితే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావు, నేను సంతోషంగా ఉంటే నువ్వు నవ్వుతావు. అంత ప్రేమగా చూసుకున్న నువ్వు అమ్మలాంటి దానివి ఎలా అవుతావు? అమ్మవే, అమ్మవే, అమ్మవే. బిడ్డలా చిన్నప్పటినుంచి పెంచానని, నీ మీద నాకు ప్రేముందని నేనే అమ్మనంటే ఎలా బాబు? అమ్మగారు వింటే బాధపడరు? ప్రేముంటే బాధుంటుంది. అమ్మకి నా మీద ప్రేమ లేదు చందు. అన్నయ్య స్కూల్లో చేరిన రోజు గుర్తుంది, కాలేజీలో చేరిన రోజు గుర్తుంది, విదేశానికి వెళ్ళిన రోజు గుర్తుంది. నా పుట్టినరోజు మాత్రం గుర్తులేదు. తప్పు బాబు, అమ్మని అపార్థం చేసుకోకూడదు. అమ్మగారికి తెలియకుండా పెదబాబు పెళ్లికి నువ్వు సహకరించావన్న కోపంతో నీతో సరిగ్గా మాట్లాడి ఉండరు. అంతేకాని నీ మీద ప్రేమ లేకపోవడమేంటి? లేదులే చందు, నాకు తెలీదా? అమ్మకి నా మీద ప్రేమ లేదు. తప్పు బాబు, అలా మాట్లాడకూడదు. అమ్మకి బిడ్డ మీద కోపం ఉందంటే అది నా బిడ్డ నా మాట వినడం లేదన్న బాధలో నుంచి వచ్చిన కోపం కావచ్చు. నాకు నచ్చని పని చేశాడు, ఇలాగే నా బిడ్డ నాకెక్కడ దూరం అయిపోతాడోనన్న దిగుల్లో నుంచి వచ్చిన కోపం కావచ్చు. అంతేకాని ఏ తల్లికి బిడ్డ మీద కోపం ఉండదు. అమ్మని అపార్థం చేసుకోవడం అంటే నిన్ను నువ్వు అపార్థం చేసుకోవడమే. అమ్మంటే 100 ఏళ్ల మన జన్మ. తన ప్రాణం మీద తనకెందుకు కోపం ఉంటుంది చెప్పు? అయినా పుట్టినరోజు పూట ఆనందంగా ఉండాలి కాని నువ్విలా బాధపడ్డవేంటి? నీకీ డ్రెస్ ఎంత బాగుందో తెలుసా? నిజంగా బాగుందా? నీకేంటయ్యా, బంగారానివి. నువ్వు వేసుకుంటే ఈ డ్రెస్కే అందం వచ్చింది. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. అయ్యో, అప్పుడే దిష్టి తగిలినట్టుంది. ఉండు.
ఎంత దిష్టుందో. బంగారు తండ్రివి, నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఉండు, నీకోసం పాయసం చేశాను, తీసుకొస్తాను. నీకిష్టమని బెల్లం వేసి మరీ చేశాను. నాన్నను ఒకసారి కలిసి వస్తాను. కలిసిరా, కాని ఎవరేం పెట్టినా తినకూడదు. ముందు నేను చేసిన పాయసమే తినాలి. నా కోసం అంత ప్రేమగా చేశాక తినకుండా ఎలా ఉంటాను? దేవుళ్ళొచ్చి అమృతం ఇచ్చినా ముందు నువ్వు చేసిన పాయసమే తింటాను, సరేనా? సరే. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ నాన్న. అందరిలా పుట్టినరోజు అనగానే ఖరీదైన బహుమతులు ఇవ్వడం నాకు అలవాట్లేదురా. ఇదిగో ఇలా మొక్కనివ్వడం మీ నాన్నకి అలవాటు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మనిషికి ప్రాణం పోసే మొక్కల కంటే ఖరీదైన బహుమతి ఏముంటుంది నాన్న? ఏమైంది ప్రేమ్, అలా ఉన్నావేంట్రా? నా బర్త్డే మీకు గుర్తుంది, చందుకి గుర్తుంది, కానీ ఇంట్లో మిగిలిన ఎవ్వరికీ గుర్తులేదు. లేదులేరా, అరుణ్ పెళ్లి విషయంలో మీ అమ్మ కొంచెం డిస్టర్బ్ అయింది. అందుకే నీకు విషయం చెప్పుండదు, అంతేకాని మర్చిపోయి కాదురా. అయినా మీ అమ్మ గురించి తెలుసు కూడా నువ్వేంట్రా అవన్నీ పట్టించుకుంటావు? పట్టించుకోకుండా ఎలా ఉంటాను? అమ్మ కదా. మీ అమ్మ చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? నేను చెప్పాను కదా, ముందు ఆ మొహంలో బాధను తీసి పడేసేయ్, సంతోషంగా ఉండరా. ఓకే నాన్న. చంద్రికమ్మ నా కోసం పాయసం చేసి తీసుకొస్తానంది. ముందు మీకు కనిపించి వస్తానని చెప్పాను. అవునా? పాపం నీ కోసం ఎంతో ప్రేమతో చేస్తుంటుంది, వెళ్ళి తిను. అలాగే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.